హాయ్ మాస్టర్స్. నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ చదువుకుంటున్నాం కదా! ముందు రోజు క్లాస్‌లో వివాహం గురించి చెప్పారు కదండీ! అంటే మీరు ఎప్పుడైతే వివాహం అవ్వాలనుకునే ముందే మీకు ఎలాంటి వాళ్ళు కావాలో అలాంటి లక్షణాలన్నీ ఊహించుకోండి. ఊహించుకున్నప్పుడు మీకు ఎలాంటి కావాలో అలాంటి వాళ్ళని ఆకర్షించుకోగలుగుతారు అని చెప్పారు. అలాగే పెళ్ళైన వాళ్ళకి ఏం చెప్పారంటే, ఒకళ్ళకొకళ్ళు ప్రేమ, శాంతి, సద్భావాలను ప్రసరింపచేయండి. ఇద్దరి మధ్య అవి పంచుకుని, అవి నమ్మకాన్ని, ఆప్యాయతని, గౌరవాన్ని పెంచుతాయి. ఎప్పుడైతే ఆ భావాలను మనం పంచుకుంటామో, అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకము, ఆప్యాయత అనేది పెరుగుతుంది అని. అలాగే ప్రతి ఒక్కళ్ళ భాగస్వామి ఎదుటి వాళ్ళ నుంచి ఆప్యాయత కోసం, ప్రేమ కోసం తపిస్తూ ఉంటారు. అందుకని అవతల వ్యక్తిలో ఉన్న మంచి గుణాలని మన భాగస్వామి ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఉన్న మంచి గుణాలను పొగుడుతూ ఉండమన్నారు. అలాగే వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉండమన్నారు. వాళ్ళ మీద మనకి ప్రేమ, అభిమానం ఉన్నాయి అని తెలియచేయమన్నారు. అంతేకాని మీ భార్యను కానీ, మీ భర్తను కానీ మీరు మార్చేయాలని ప్రయత్నించొద్దు. అటువంటి ప్రయత్నాలు చాలా తెలివి తక్కువతనం. అందుకని ఎప్పుడైతే మనం మార్చాలని ప్రయత్నిస్తామో వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని నాశనం చేస్తాయి. అందుకాక అందుకోసం ఎంతసేపు ఒకళ్ళకొకళ్ళు సామరస్యంగా, ప్రేమగా ఉండమని నిన్న క్లాస్‌లో చెప్పారు కదండీ! ఈరోజు మీ సుప్త చేతనాత్మక మనస్సు, మీ సంతోషం. సంతోషం గురించి చెప్తున్నారండి దీనిలో. అమెరికా మనస్తత్వ శాస్త్ర పితామహుడైన విలియం జేమ్స్ 19వ శతాబ్దంలోని అన్నింటికంటే గొప్ప ఆవిష్కారం భౌతిక శాస్త్రంలో కాదని అంటాడు. అన్నింటికంటే గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి తాలూకు ఖజానా ఉంది. ప్రపంచంలోని ఏ సమస్యనైనా ఇది అధిగమించగలదు. ఒక సైకాలజిస్ట్ చెప్పారంటండి. ఏం చెప్పారు? మీరు ఫిజిక్స్‌లో వీటిలో కాదు సాధించింది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి పవర్ ఉంది అని తెలుసుకున్నారు 19వ శతాబ్దంలో. అది ఒక అచీవ్‌మెంట్ అని చెప్పారంటండి. మీరు ఏ రోజైతే ఎలాంటి బలహీనతనైనా అధిగమించగలను అని స్పష్టంగా తెలుసుకుంటారో, అంటే ఎలాంటిది మనలో ఏదైనా సరే, ఏమున్నా సరే, మనం దాని నుంచి బయటపడతాము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం నమ్మకంగా ఎప్పుడైతే నమ్ముతామో దాన్ని, అప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ మన సమస్యల్ని పరిష్కరించగలదు అని అలాగే మన శరీరంలో ఉన్న రుగ్మతలు, ఏవైనా అనారోగ్యాలతో బాధపడుతుంటే అవన్నిటిని కూడా నయం చేయగలదు అని ఎప్పుడైతే బలంగా నమ్ముతామో, మనం కలలో కూడా ఊహించలేనంత సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టగలదు నాలో ఉన్న ఆ శక్తి అని అనుకున్న రోజేంటంటే నిజమైన శాశ్వతమైన ఆనందం మీ జీవితంలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా గట్టిగా ఎప్పుడైతే నమ్ముతామో, మనలోనే ఉంది ఆ శక్తి, ఏదైనా సాధించగల శక్తి, అనారోగ్యాలన్నింటినీ పోగొట్టుకునే శక్తి, సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టే శక్తి మనలోనే ఉందని ఎప్పుడైతే నమ్ముతామో, అప్పుడే అసలైన ఆనందం అనేది అప్పుడొస్తుందంటండి. మీరు కలలు కన్న మీ ప్రియురాలతో మీ వివాహం నిశ్చయమైనప్పుడు, మీరు ఎంతో సంతోషించి ఉండొచ్చు. మీరు కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పుడు, మీ వివాహం జరిగినప్పుడు, మీరు తండ్రైనప్పుడు, లేదా ఒక గొప్ప పోటీలో విజయం సాధించినప్పుడు, బహుమతి గెలుచుకున్నప్పుడు మీరు ఎంతో ఆనందించి ఉండవచ్చు. మీరు అలా మీకు ఆనందం కలిగించిన అనుభవాల లిస్టు రాసుకుంటూ పోవచ్చు. అయితే ఆ అనుభవాలు ఎంతో అద్భుతమైనవైనప్పటికీ, అవి మీకు నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని కలుగజేయలేవు. అవన్నీ క్షణికమైనవి. అంతే కదండీ! ఈయనేం చెప్పారు? ఫస్టు పెళ్ళైనప్పుడు ఆనందంగా ఫీలవుతారు మీరు. కానీ తర్వాత ఏవో ఉంటాయి కదండీ! తర్వాత పిల్లల గురించి ఏదో తర్వాత తర్వాత ఎళ్ళిపోతాం. ఆనందంలా ఉండదు కదా! తర్వాత అలాగే గ్రాడ్యుయేషన్ అయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ చేయాలా? ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలు. ఆనందం ఎంతసేపు ఉంటదో చాలా శాశ్వతమైన ఆనందం కాదు. అశాశ్వతమైన ఆనందం అవన్నీ. అలాంటివన్నీ క్షణికమైనవి. తాత్కాలికంగా ఉండేవి కాదు. తాత్కాలికమైనవంతే అవన్నీ. ఆ ఆనందాలన్నీ. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ సమాధానం ఇస్తుంది. ఏమనిస్తుంది? ఆ బుక్ చెప్తుందంటండి ఏమనంటే, ఎవరైతే ఆ ఈశ్వరుని నమ్ముతారో వారు సంతోషంగా ఉంటారు. భగవంతుడు మీకు దారి చూపి మార్గనిర్దేశనం చేసి, నియంత్రించి అన్ని విషయాల్లోనూ ఆదేశిస్తాడని మీరు నమ్మినప్పుడు, మీరు ప్రశాంతంగా, చక్కగా, నిలకడగా ఉంటారు. మీరు అందరి పట్ల ప్రేమ, శాంతి, సద్భావనలు చూపిస్తుంటే, మీరు నిజంగా మీ జీవితంలో సంతోషం అనే ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తున్నారనమాట. అంటే ఎవరైతేనంటే మన పక్కన వాళ్ళకి ఎ గైడ్ చేస్తూ మనం ఎప్పుడు అనుకోవాలంటండి భగవంతుడే నాకు దారి చూపిస్తాడు, నాకు గైడెన్స్ ఇస్తాడు. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్ నమ్ముతూ ఉండి, అలా మన పక్కన ఎవరైతే ఉన్నారో మన చుట్టుపక్కల వాళ్ళకి సేవ చేస్తూ, మనం ఏమైనా చేయగలిగింది చేస్తూ, హెల్ప్ చేస్తూ ఎప్పుడైతే ఉంటామంటండి, అప్పుడు నిజంగా మన ఆనందం అనేది నిజంగా అప్పుడు అదేంటండి అసలైన ఆనందం అనేది. మీరు సంతోషాన్ని ఎంచుకోండి. సంతోషం అనేది ఒక మానసిక స్థితి. బైబిల్‌లో ఒక వాక్యం ఇలా ఉంటుందంట. ఈవేళ ఎవరికి సేవ చేయదలుచుకున్నారో ఎంచుకోండి. సంతోషాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది. ఇది ఎంతో సులువు అని మీకు అనిపించొచ్చు. అవును సులువే. బహుశా అందుకేనేమో జనం సంతోషాన్ని వెతికే దారిలో పడుతూ ఉంటారు. సంతోషానికి కీలకమైన నిరాడంబరత్వాన్ని వాళ్ళు చూడరు.
జీవితంలోని గొప్ప వస్తువులన్నీ నిరాడంబరంగా, ప్రగతిశీలంగా, సృజనాత్మకంగా ఉంటాయి. అవి సంతోషాన్ని, సౌభాగ్యాన్ని చేకూరుస్తాయి. అంతే కదండీ! అందరూ ప్రతి ఒక్కళ్ళు వెతికేది సంతోషం కోసమే కదా! కానీ ఆ సంతోషం ఎందులో చూస్తారు ఎక్కువ మంది? ఎందులో చూస్తాం? వస్తువుల్లోనో, లేకపోతే మనుషుల్లోనో, మనుషుల నుంచి ప్రేమ కావాలనో, లేకపోతే పలానా వస్తువు కావాలనో, ఇలాంటి వాటిల్లో సంతోషం చూస్తా ఉంటాం. కానీ సంతోషం అనేది వాటిలో లేదు. నిరాడంబరంగా ప్రతి ఒక్కళ్ళకి అని చెప్తున్నారండి. ఈయనేం చెప్తున్నారో పక్కన వాళ్ళకి ఏం చేయగలను? పక్కన వాళ్ళకి సేవ చేసినప్పుడు వచ్చే ఆనందం అది వేరు. మనం ఎలా ఆలోచించి జీవితంలో హుషారైన శక్తిని, సంతోషాన్ని సొంతం చేసుకోగలమో సెయింట్ పాల్ మనకు వివరిస్తాడు. ఆయన వివరిస్తాడంటండి మనకు అసలైన సంతోషం ఎక్కడి నుంచొస్తుంది అనేది. చివరికి సోదరులారా ఏ విషయాలు నిజమైనవో, ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ విషయాలు మనకిష్టమైనవో, ఏ విషయాలు మంచివి అని పేరు తెచ్చుకున్నాయో, సుగుణాలనేవి ఉంటే, పొగడ్త అనేది ఉంటే వీటి గురించే ఆలోచించండి అని చెప్పారంట ఈయన. సంతోషాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈ క్షణంలోనే సంతోషాన్ని ఎంచుకోండి. ఆ పని ఎలా చేయండి? మీరు పొద్దున్న కళ్ళు తెరుస్తూనే మీకు మీరు ఇలా చెప్పుకోండి. ప్రతిరోజు ప్రార్థనలాగా చెప్పుకోమంటున్నారండి. అది ఇచ్చారు కింద ప్రార్థన. ఒక దివ్య విధానం నేడు ప్రతిరోజు నా జీవితాన్ని తన అధీనంలోకి తీసుకొని నడిపిస్తూ ఉంటుంది. అంటే ఒక దివ్య శక్తి నన్ను నడిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ. ఇలా అనుకోమంటున్నారండి మనల్ని. ఈ రోజు నుంచి అన్నీ నా బాగు కోసమే పని చేస్తూ ఉంటాయి. ఇది నాకు ఒక కొత్త రోజు, అద్భుతమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి ఉండదు. ఆ ఈశ్వరుడు నాకు రోజంతా నిర్దేశనం చేస్తూ ఉంటాడు. ఆయనెప్పుడు గైడ్ చేస్తూ ఉంటాడు. నాతోనే ఉంటాడు. అనంతమైన శక్తి ఉంది నాతో. ఇలా ప్రతిరోజు ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అండి ఇవన్నీ. నేను ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాను. దివ్య ప్రేమ నన్ను చుట్టుముట్టి ఉంటుంది. దాని రక్షణలో నేను శాంతంగా ముందుకు వెళ్తాను. ఎప్పుడైనా నా దృష్టి నుంచి మంచి నుంచి సృజనాత్మకత నుంచి పక్కకి వెళ్తే, నేను వెంటనే దాన్ని వెనక్కి తీసుకొస్తాను. అందమైన వాటి గురించి, మంచి విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను. నేనొక ఆధ్యాత్మిక, మానసిక అయస్కాంతాన్ని. నాకు అన్నీ సమకూర్చి సత్ఫలితాలను అందించే అన్ని వస్తువులను ఆకర్షిస్తుంది అది. ఈ రోజు నేను చేపట్టే అన్ని పనులలోనూ అద్భుతమైన విజయం సాధిస్తాను. నేను నిశ్చయంగా ఈ రోజంతా హాయిగా ఉంటాను. ప్రతిరోజు కళ్ళు తెరవగానే ఇది చెప్పుకోమంటున్నారండి ఈ ప్రార్థన. ప్రతిరోజు ఈ విధంగా ప్రారంభించండి. అప్పుడు మీరు సంతోషాన్ని ఎంచుకుంటారు. మీరు ఆనందంతో ప్రకాశవంతంగా వెలుగుతారు. అతను సంతోషంగా ఉండడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం అంటండి ఒక వారం రోజుల పాటు ఈయన ఇంగ్లాండ్‌లో ఆహ్, ఐర్లాండ్‌లో పశ్చిమ తీరంలో ఉన్న కొసమెరాలోని ఒక రైతింట్లో ఉన్నారంటండి మర్ఫీ గారు. అప్పుడంటండి ఆయన ఎప్పుడు పాటలు పాడుకుంటూ, ఈల వేస్తూ సరదాగా కనిపించేవాడంటండి. ఆయన్నెప్పుడు చూసినా అలాగే ఉండేవాడంట. చాలా సరదాగా. ఆయన సంతోషానికి రహస్యం ఏంటి అని ఈయన అడిగాడంటండి ఆయన్ని. ఆయనేం చెప్పాడంటే, "ఓహ్! అదా! నాకు అలవాటయిపోయింది అలా ఉండడం" అని చెప్పాడంట. ఈయన ప్రతి ఉదయం నేను మేలుకునేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు నేను నా కుటుంబాన్ని, పంటని, పశు సంపదని ఆశీర్వదిస్తాను. నా అద్భుతమైన పంటకు భగవంతునికి కృతజ్ఞత తెలుపుతాను అని చెప్పాడంటండి. చాలా ఎప్పుడు చూసినా ఆనందంగానే కనిపిస్తున్నాడంట. ఏంటా సీక్రెట్ అని అడిగితే ఆయనేం చెప్పాడు ప్రతిరోజునంటండి ఆయన కుటుంబాన్ని, పంటనన్నిటిని ఆశీర్వదిస్తాడంట. అలాగే కృతజ్ఞత చెప్పుకుంటాడంట. ఆయనకేదైతే ఉందో ఆయనకున్న పంటకు, అద్భుతమైన పంటకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాడంట. మనం ఆల్రెడీ చెప్పుకుంటూ ఉంటాం కదండీ! ఎప్పుడైతే దేనికైతే కృతజ్ఞత చెప్పుకుంటామో మనం, దేనికైతే థాంక్స్ చెప్పుకుంటామో అది మళ్ళీ మళ్ళీ మన జీవితంలోకొస్తుంది. ఇంకా ఎక్కువై మన మన జీవితంలోకొస్తుంది. అందుకే ప్రతిదానికి కృతజ్ఞత చెప్పుకోండి. మీకేదైతే ఉందో ఎంత చిన్నదైనా సరే, ప్రతి విషయానికి ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పుకుంటామో, అది మళ్ళీ మన జీవితంలోకి ఇంకా కృతజ్ఞత చెప్పుకునే అవకాశాలు మనకి తీసుకొస్తుంది అని, అదే ఈయన చేసేది అదేనంటండి ఈ రైతు. అందుకే అంత హ్యాపీగా ఉన్నాడంట ఈయన. ఈ రైతు దీన్ని ఒక అలవాటుగా గత 40 ఏళ్లుగా చేస్తున్నాడంట. మీకు తెలుసు తరచుగా ఆలోచనలను పదే పదే చేస్తున్నప్పుడు ఒక పద్ధతిగా అవి మీ సుప్త చేతనాత్మక మనసులోకి ఇంకి అలవాటుగా మారతాయి. ఎప్పుడైతే పదే పదే ఒక ఆలోచన చేస్తామో, అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోయి అది అలవాటుగా అయిపోతుంది. అతను సంతోషం అనేది ఒక అలవాటుగా ఎంచుకున్నాడు కాబట్టి అతను రోజు హ్యాపీగా ఉంటున్నాడంటండి. సంతోషంగా ఉండాలన్న కోరిక మీలో కలగాలి. సంతోషంగా ఉండడం కోసం మీరు ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. మీరు మీ మనసులో సంతోషంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకోవాలి. నిరాశ, నిస్పృహలతో ఎంతో కాలంగా విచారంగా ఉన్నవాళ్ళు కొందరున్నారు. కొంతమంది ఉంటారు కదండీ! ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఇలా కనిపిస్తూ డల్‌గా, నీరసంగా కనిపిస్తూ ఉంటారు కదా! హఠాత్తుగా వారిని అద్భుతమైన సంతోషకరమైన ఒక వార్తతో వారికి ఆనందాన్ని కలగజేస్తే, వాళ్ళు నాకు తెలిసిన ఒక ఆమెల ప్రతిక్రియ చూపవచ్చు. అలా ఎప్పుడు డల్‌గా ఉండేవాళ్ళంటండి, సడెన్‌గా ఆళ్ళకేమైనా సడెన్ సర్ప్రైజ్ ఏమైనా కొంచెం మంచి ఆనందపడే వార్త చెప్పామనుకోండి, ఆళ్ళెలా రియాక్ట్ అవుతారంటే ఈయనకి ఒక ఆవిడ తెలుసంట. ఆవిడ ఎలా ఏం చెప్పుద్దంటేనంటండి అలాంటి టైంలో
ఆమె నాతో అంత ఆనందంగా ఉండడం తప్పు. అంటే అలా ఆనందంగా ఉండడం కూడా తప్పు అనుకుంటారంట. అలా నిరాశగా డల్‌గా ఉంటారు కదండీ కొంతమంది. వాళ్ళేమనుకుంటారు, ఆనందంగా ఉండడం కూడా తప్పు అని ఫీల్ అవుతారంటండి. వాళ్ళంతా పాత మానసిక రీతులకు ఎంతగా అలవాటు పడ్డారంటే, వారు సంతోషంగా ఉండమన్నా ఉండలేరు. అలాంటోళ్ళకి సంతోషం ఎక్కడి నుంచొస్తదండి? ఏమనుకుంటారంటే, అమ్మో! ఇప్పుడు నవ్వితే ఏమైపోద్దో? ఇంత గట్టిగా నవ్వకూడదు. మన పెద్దవాళ్ళు ఇది కూడా ఒకటి చెప్పేవారు గదండీ! ఎక్కువగా నవ్వారనుకోండి, అసలలా నవ్వకూడదు, అది మంచిది కాదని చెప్తూ ఉండేవారు మన పెద్దవాళ్ళు. మనం ఏమనుకుంటాం నిజమే నవ్వకూడదేమో! అది కూడా ఒక నమ్మకం అన్నమాట. లోపల బిలీఫ్ సిస్టమ్‌లో పడిపోయారు కొంతమంది. పడిపోయి ఎప్పుడు విచారంగా కనిపిస్తూ ఉంటారు. ఆళ్ళు నిజంగా ఆనందపడే వార్తున్నా కూడా వాళ్ళు అమ్మో! ఇప్పుడు ఆనంద పడిపోయామంటే రేపు ఏమైపోద్దో? ఎక్కువ ఆనందపడకూడదు అన్న టైప్‌లో ఉంటారండి కొంతమంది. ఈవిడ కూడా ఈవిడ తెలిసినావిడ కూడా అలాగే ఉన్నారని చెప్తున్నారీయన. వాళ్ళకి అలవాటైన విచారకరమైన నిస్పృహ నిండిన స్థితిలోకి మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. వాళ్ళు అలాగే ఉండాలనుకుంటారంట ఎప్పుడు. ఇంగ్లాండ్‌లో ఒక ముసలావిడ గురించి చెప్తున్నారండి. ఈయనకి తెలిసిన ఒక ముసలావిడంటండి చాలా సంవత్సరాలుగా కీళ్ళవాతంతో బాధపడుతుందంటండి ఆవిడ. తన మోకాళ్ళు తట్టుకుంటూ అస్తమానం ఆ మోకాళ్ళలో తట్టుకుంటూ ఉంటదంట. ఎందుకంటే ఆ నొప్పితో. నా కీళ్ళవాతం ఈవేళ చాలా దుర్భరంగా ఉంది. బహుశా నేను బయటికి పోలేను. నా కీళ్ళవాతం నాకు చాలా దుఃఖం కలుగజేస్తుంది అంటుందంటండి. అస్తమానం నా కీళ్ళవాతం కాళ్ళెల్లా తట్టుకుంటూ చాలా కష్టంగా ఉంది నాకిది. నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటదంటండి. తను అలాంటి పరిస్థితిలో ఉండడం వల్ల ఆవిడ కొడుకు, కూతురు, ఆ ఇరుగు పొరుగు ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా శ్రద్ధగా చూసుకుంటారంట. అంటే కీళ్ళవాతంతో ఉంది కదా! పాపం ఏ పని చేసుకోలేదన్నట్లు మొత్తం ఈ పిల్లలేంటి చుట్టుపక్కలోళ్ళందరూ చాలా చూసుకుంటారంట ఆవిడని. ఆమెకు నిజంగా తన కీళ్ళవాతం అవసరం ఉంది. ఆమె తన దుఃఖాన్ని ఇష్టపడుతోంది. అది ఈవిడ ఇష్టపడుతుందంటండి. ఈళ్ళందరూ శ్రద్ధగా చూస్తున్నారు కదా! ఈవిడ అనారోగ్యంతో ఉన్నప్పుడు. అందుకని ఆవిడంట దాన్ని ఇష్టపడుతుందంట. తన సుప్త చేతనాత్మక మనసు స్థాయిలో ఆమెకు నిజంగా ఆనందంగా ఉండడం ఇష్టం లేదు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కేంటి దానికి అలవాటు పడిపోయిందనమాట. చుట్టుపక్కల అందరూ ప్రేమగా చూస్తున్నారు నన్ను. అలవాటు పడిపోయి అలా ఉండడానికి ఇష్టపడుతుందంటండి ఆవిడ. అప్పుడు ఈయనేం చెప్పాడంట, మీకు నయం కావడానికి ఒక పద్ధతిని సూచించాడంట ఆ ముసలావిడకి. బైబిల్‌లో కొన్ని వాక్యాలను తీసుకొచ్చి కాగితం మీద రాసి ఆవిడకిచ్చాడంట. అందులో ఉన్న నిజాలపై ఆమె తన మనసును కేంద్రీకరిస్తే ఆమె మానసిక వైఖరి నిశ్చయంగా మారుతుందని ఆమెతో అన్నాను. అంటే బైబిల్‌లో కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవి ఉంటాయి కదండీ! పాజిటివ్‌గా ఆలోచిస్తే బావుంటది. కీళ్ళవాతం తగ్గుతుంది అని చెప్పి ఈవిడకి కొన్ని పద్ధతులు సూచించి మనకు చెప్తా ఉన్నారు కదండీ! ఇలా చేస్తే తగ్గుతుంది అని చెప్పేసి అవన్నీ ఒక దానిలో రాసి ఇచ్చాడంటండి. అందులో నిజంగా ఉన్నాయి. ఆ వాక్యాలను ఎప్పుడైతే ఆవిడ నిజమని నమ్మి దాని మీద కేంద్రీకరిస్తే మనసు, తగ్గుతుంది మీకిది అని చెప్పి ఆవిడకిచ్చారంట. ఆమె మానసిక వైఖరి నిశ్చయంగా మారుతుందని ఆమెతో అన్నాను. ఆమె నమ్మకం, ఆత్మవిశ్వాసం ఆమెను ఆరోగ్యవంతురాలుగా చేస్తాయి. కానీ ఆమె నా మాటల్లో ఉత్సాహం చూపలేదు. ఎప్పుడైతే మీ మనసులో ఆలోచనలు మార్చుకున్నారో, మీ అనారోగ్యం నుంచి బయటపడతారో అని చెప్పాడంట ఈయన. కానీ ఆవిడ ఈయన మాటల్లో వినడానికి కూడా ఉత్సాహం చూపించలేదంట ఈవిడ. ఎంతో మందిలాగా ఆమె ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. దుఃఖంతో విచారంగా ఉండడాన్ని ఆమె ఇష్టపడింది. ఆ దుఃఖం కలుగజేసే లాభాలను ఇష్టపడింది. ఈవిడ ఎలా ఉందిక్కడ? దాన్ని ఇష్టపడుతుంది. ఆ కీళ్ళవాతంతో ఉండడాన్నే ఇష్టపడుతుంది. ఎందుకు? దానివల్ల వచ్చే లాభాలేంటి? అందరూ ప్రేమగా చూస్తున్నారు. అది కావాలనుకుంటుందావిడ. అందుకే ఆవిడ అలా ఉండడానికి ఇష్టపడిందంటండి. విచారాన్ని ఎందుకు ఎంచుకోవడం? ఇలా కొంతమంది ఎందుకు ఎంచుకుంటారు విచారాన్ని అండి? దానికి కొన్ని చెప్తున్నారు. వారు అలా చేస్తున్నట్లు వారికి తెలియకుండానే చాలా మంది విచారాన్ని ఎంచుకుంటారు. వారంతా ఈ రకమైన ఆలోచనలు చేస్తుంటారు. వాళ్ళకి తెలీదు మేము విచారాన్ని ఎంచుకుంటున్నాం అన్న విషయం తెలియకుండానే విచారంతో ఉంటారంటండి. ఆ పై ముసలావిడలాగే. ఈవేళ చాలా చెడ్డ రోజు. ఏ పని సరిగ్గా జరగట్లేదు. వాళ్ళిలా అనుకుంటా ఉంటారు. ఏంటి ఇలా విచారాలను మోసేవాళ్ళుంటారు గదండీ! వాళ్ళంతా నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళంతా ఇలా అనుకుంటూ ఉంటారంట రోజు. నేను విజయం సాధించలేను. ప్రతి ఒక్కళ్ళు నాకెదురు తిరుగుతున్నారు. వ్యాపారం దెబ్బతింది. ముందు ముందు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేటట్లుంది. నేనెప్పుడూ ఆలస్యంగా చేరుకుంటాను. నాకు మంచి అవకాశాలెప్పుడూ రావు. ఇది అతని వలన అవుతుంది కానీ నేను ఆ పని చేయలేను. ప్రొద్దున్న లేస్తూనే మీ ధోరణి ఎలా ఉంటే మీరు ఇటువంటి అనుభవాలనే ఆకర్షిస్తారు. మీరు దుఃఖంతో ఉంటారు. ఇవన్నీ నెగెటివ్ థాట్స్ కదండీ! నెగెటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ కదా! ఇలాంటివి అనుకుంటూ ఉంటే ఇంకేం జరుగుతాయండి జీవితంలో ప్రతి దానికి నిరాశతో అలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటే అలాంటి వాటిని ఆకర్షిస్తామంటండి. ఎప్పుడు దుఃఖంతోనే ఉంటారంట అలాంటి ఆలోచనలు ఆలోచించేవాళ్ళు. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఏం జరుగుతుందో అదే చాలా వరకు మీరు ఉంటున్న ఈ ప్రపంచాన్ని నిర్ధారిస్తుంది. గొప్ప రోమన్ తత్వవేత్త ఋషి మార్మన్ అరేలియస్ మానవుని జీవితం అతని ఆలోచనలతో ఏర్పడుతుంది అని అంటాడు. మన ప్రతి బుక్‌లోను ఇదే కదండీ! మన ఆలోచనలే మన జీవితం. మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అని ప్రతి దానిలో చెప్పేది ఇదే. స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ప్రతీదీ ఇదే చెప్తుంది గదండీ!
19వ శతాబ్దపు సుప్రసిద్ధ దార్శనికుడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రోజంతా తాను ఏం ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు మానవుడు అని అంటాడు. అంటే పెద్ద పెద్ద సైంటిస్టులు వీళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారండి. మీరు ఏది ఆలోచిస్తే అదే మీ జీవితంలో జరుగుతుంది. మీ ఆలోచన మీ జీవితం అనేది. మీరు ఏ ఆలోచనలను మీ మనసులో ఉంచుకోవడానికి అలవాటు పడతారో అవి భౌతిక పరిస్థితులలో ప్రకటించబడతాయి. మన మనసులో ఏదైతే ఆలోచిస్తామో అదే మన భౌతికంగా మన ముందుకు వచ్చేస్తుంది ఆ పరిస్థితి. మీరు వ్యతిరేకార్థక ఆలోచనలు, నిరాశావాదం నిండిన ఆలోచనలు లేదా నిరాశాజనకమైన కుంగదీసే ఆలోచనలు మీ మనసులోకి రాకుండా చూసుకోండి. మీ మన ప్రవృత్తికి బయట ఉన్న వేటిని మీ అనుభవంలోకి రానియలేరని మీరు మీ మనసుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయండి. అంటే మీరు మీ మనసులో ఏదైతే ఉందో అదే వస్తుంది బయటికి. అందుకని మీరు జాగ్రత్తగా మీ అనుభవంలోకి రానివ్వద్దు. నెగెటివ్ ఆలోచనలు లాంటివి ఏమీ రానివ్వద్దు. మీ మనసుకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయండి అని చెప్తున్నారండి. నా దగ్గర $1,00,000 ఉండి ఉంటే నేనెంతో ఆనందంగా ఉండేవాడిని. సంపద దానంతట అది మీకు ఆనందాన్ని ఇవ్వలేదు. మరోవైపు అది మీ ఆనందానికి అడ్డు రాదు. ఈనాడు ఎంతో మంది వస్తువులను కొనడం ద్వారా ఆనందాన్ని కొనాలని ప్రయత్నిస్తున్నారు. హెచ్‌డీ టీవీ, సరికొత్త మోడల్ కారు, ఖరీదైన డిజైనర్ బట్టలు, ఫార్మ్ హౌస్. కానీ ఆనందాన్ని అలా కొనలేరు. ఆ పద్ధతిలో సంపాదించలేరు. అంతే కదా! ఉంటే అది ఆనందాన్నిస్తదా? ఎంతో మందున్నారండి. ఒకటి కొన్నారనుకోండి, ఇంకొకటి ఏదో కొత్తది కనిపిస్తూ ఉంటది. మనకెప్పుడు ఆ ఆనందం అనేది ఆ వస్తువులతో అయితే ఖచ్చితంగా రాదు. ఆ పద్ధతిలో అయితే ఆనందం రాదు అని చెప్తున్నారండి. సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనూ, అనుభూతిలోనూ ఉంది. ఎంతో మంది జనం ఆనందాన్ని పొందడం కోసం ఒక కృత్రిమమైనదేదో అవసరం ఉన్న ఆలోచనలో ఉన్నారు. కొందరు నన్ను మేయర్‌గా ఎన్నుకుంటే, లేదా ఒక కార్పొరేషన్ సీఈఓగా చేస్తే వార్తాపత్రికలో, సొసైటీ పేజీలో నా ఫోటో ప్రచురిస్తే నేనెంతో సంతోషిస్తాను అంటారు. అంటే కొంతమంది పొలిటీషియన్స్ అయితే అలా కావాలనుకుంటారు. లేకపోతే కొంతమందేమో నేను అందరిలోనూ నేను ఫేమస్ అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు కదండీ! ఆనందాన్ని ఇందులోనే వెతుక్కుంటారు చాలామంది. నిజానికి సంతోషం అనేది ఒక మానసిక, ఆధ్యాత్మిక స్థితి. పదోన్నతి కలగడం, ఏదో పురస్కారం లభించడం ఇవన్నీ ఆనందాన్నివ్వలేవు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటున్న దైవ విధానం, సరైన చర్యని మీ జీవితంలోని అన్ని దశలలోనూ ఈ సూత్రాల్ని అన్వయించి తెలుసుకోవడంలోనే మీ శక్తి, ఆనందం, సంతోషం ఉన్నాయి. మీ లోపల ఏదైతే ఉందో, మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ దైవ విధానం ఏదైతే ఉందో, దాన్ని మన జీవితంలో ఉన్న అన్నిటికి అన్వయించుకుంటే అప్పుడు అసలైన ఆనందం అనేది, శక్తి అనేది, సంతోషం ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుందండి. అప్పుడు మనకి అనుభవించగలుగుతాం ఆ ఆనందాన్ని, సంతోషాన్ని. ప్రశాంతంగా ఉన్న మనసు పండించిన పంటలో ఆనందం అతనికి దొరికింది. కొన్నేళ్ల క్రితం నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉపన్యాసాలిస్తున్నప్పుడు ఒకాయన నా దగ్గరికొచ్చాడు. తన వ్యాపారం సరిగ్గా జరగట్లేదని ఆయన ఆందోళనతో ఖిన్నుడై ఉన్నాడు. ఒక కార్పొరేషన్‌లో ఆయన జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి మీద ఆయన మనసంతా అసహ్యంతో నిండి ఉంది. వారు తన ఆలోచనలను వ్యతిరేకించడం మూలాన కంపెనీ నాశనం అయిపోతుందని ఆయన అనుకుంటున్నాడు. లాభాలు తగ్గిపోతున్నాయి. అలాగే మార్కెట్ షేరు దిగజారుతోంది. కంపెనీ షేరు ధర పడిపోవడం ఆయన్ని మనస్తాపానికి గురిచేసింది. ఎందుకంటే ఆయనకు రావాల్సిన సొమ్ము చాలా వరకు ఆయనకున్న స్టాక్ ఆప్షన్స్ రూపంలోనే ఉంది. ఒకాయనంటండి ఈయన కలిసాడంట. ఆయన జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈయన పైన ఇద్దరున్నారంటండి. ఒక కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు. వాళ్ళిద్దరంటే చాలా కోపంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ మూలానే కంపెనీ కిందకెళ్ళిపోతుంది. ఈయన కొన్ని ఆలోచనలు చెప్తా ఉంటే ఈయన ఆలోచనలేమి వినట్లేదంటండి. చాలా కోపంగా, చాలా అసహ్యంగా ఫీల్ అవుతున్నాడంట ఆళ్ళ మీద. ఎందుకంటే ఈయనకి ఈయన ఈయనకొచ్చే సాలరీ ఎంత అంట, ఆ స్టాక్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటుందంట. అందుకని ఇంక అస్తమానం వాళ్ళని తిట్టుకుంటూ ఉండేవాడంటండి. తన వ్యాపార సమస్యను ఆయన ఇలా పరిష్కరించుకున్నాడు. దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు దాన్ని అంటే, ప్రొద్దున్న లేస్తూనే ఆయన ప్రశాంతంగా సానుకూల ప్రకటన చేసేవాడు. అప్పటి వరకు ఎలా ఉండేవాడండి, వీళ్ళందరిని తిట్టుకుంటూ ఉండేవాడంట. ఆ పైనున్న వాళ్ళిద్దరినిని. కానీ తర్వాత నెమ్మదిగా పాజిటివ్‌గా ఆలోచన మార్చుకున్నాడంటండి. మార్చుకుని ప్రతిరోజు ఇలా అనుకునేవాడంటండి. ఏమని, మా కార్పొరేషన్‌లో పనిచేస్తున్న వారంతా నిజాయితీగా, విశ్వసనీయంగా, అందరికీ సహకరిస్తూ సుహృద్భావంతో ఉంటారు. మా కార్పొరేషన్ అభివృద్ధి, సంక్షేమం, సమృద్ధిలో వారంతా మానసిక, ఆధ్యాత్మిక భాగస్తులు. నేను, నా ఇద్దరు సహోద్యోగులు, ఇంకా కంపెనీలోని తదితరులందరూ నా ఆలోచనలు, మాటలు, చర్యల ద్వారా ప్రేమ, శాంతి, స్నేహార్థాన్ని అందిస్తుంటారు. వారు చేపట్టే ప్రతి పనిలోనూ కంపెనీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడికి ఆ భగవంతుని మార్గదర్శకత్వం లభిస్తుంటుంది. నా సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న అపారమైన వివేకం నా ద్వారా అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. మా అన్ని వ్యాపార వ్యవహారాలలోనూ, ఒకరితో ఒకరికున్న సంబంధాలలోనూ కేవలం సరైన చర్యలే ఉంటాయి. ఆఫీస్‌కి వెళ్లే ముందు నేను శాంతి, ప్రేమ, సౌహార్దం యొక్క దూతలను పంపుతూ ఉంటాను. మా కంపెనీలో నాతో పాటు ఉన్న మిగిలిన అందరి హృదయాల్లోనూ
శాంతి సద్భావన ఎప్పుడూ రాజ్యం ఏలుతూ ఉంటుంది. నేను ఇప్పుడు పూర్తి నమ్మకం, ఆత్మవిశ్వాసం, భరోసాలతో ఒక కొత్త దినంలోకి అడుగు పెట్టబోతున్నాను. ఈ అఫర్మేషన్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడంటండి ఇదంతా. అదంతా ఎలా ఉందంటే, మేము ఒకరికొకరు స్నేహంతో, శాంతితో, సామరస్యంతో పనిచేస్తూ ఉంటాము. మేమందరం కంపెనీ అభివృద్ధి కోసం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటాము. సబ్కాన్షియస్ మైండ్ దీని యొక్క శక్తిని తెలుసుకుని, అంటే ఆ అపారమైన వివేకం నా ద్వారా వాళ్ళందరికీ కూడా వెళ్తుంది. ఈ వివేకం అందరిలో మేలుకుంటుంది అన్నట్టు ఈయన పాజిటివ్ గా ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాడంటండి. ఆ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అంటండి తాను ప్రకటిస్తున్నది నిజమని భావిస్తూ పొద్దున్న 3 సార్లు పైన చెప్పిన దాన్ని చెప్తూ ప్రతిరోజు పొద్దున్న 3 సార్లు అనుకునేవాడంటండి. ఇది నిజంగా జరుగుతుంది, ఇలాగే ఉంటుందని 3 సార్లు అనుకునేవాడంటండి. భయము, కోపం నిండిన ఆలోచనలు పగలు ఎప్పుడైనా తన మనసులోకి వచ్చినప్పుడు ఆయన తనలో తాను ఇలా అనుకునేవాడు. కానీ మనసు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటుంది కదా, నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటుంది కదా. అలా నెగిటివ్ గా భయం గాని ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అంటండి వెంటనే తనలో తానే ఇలా అనుకునేవాడంట. ఏమని? శాంతి, సద్భావన, న్యాయమైన తీర్పు అన్ని వేళలా నా మనసును శాసిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ పాజిటివే ఉంటాయి నాలో, ఇలాంటి లక్షణాలే నాలో ఉంటాయి అని తనకు తాను చెప్పుకునేవాడంటండి ఎప్పుడైనా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు. ఈ విధంగా తన మనసుని క్రమశిక్షణలో ఉంచుతుండగా అన్ని రకాల ప్రమాదకరమైన ఆలోచనలు ఆయన మనసులోకి రావడం ఆగిపోయాయి. అంతకుముందు తిట్టుకుంటూ ఉండేవాడు కదండి, వాళ్ళ వల్లే కంపెనీ నాశనం అయిపోతుంది అనుకుని. కానీ తర్వాత ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ దాన్ని బయటికి రావడం కంట్రోల్ చేసేసాడంట. గమనించుకుంటూ ఉన్నాడంట ఆలోచనలు, ప్రమాదకరమైన ఆలోచనలన్నీ రావడం ఆగిపోయినాయి అంట. నెగిటివ్ ఆలోచనలన్నీ రావడం ఆగిపోయినాయి అంట. ఆగిపోయిన తర్వాత ఆయన మనసు ప్రశాంతంగా ఉండసాగింది. మనసు పండించిన శాంతి పంటను కోసుకుని అనుభవించసాగాడు. ఆ తర్వాత ఆయన ఈయనకి లెటర్ రాశాడంట. ఏమని? ఆదేశాలను తన మనసుకి పంపిన 2 వారాల తర్వాత ఆయనను అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తమ ఆఫీసులోకి పిలిపించి ఆయన చేపట్టిన చర్యలను, కొత్త నిర్మాణాత్మకమైన ఆలోచనలను మెచ్చుకుని ఆయన తమ జనరల్ మేనేజర్గా ఉండడం తమ అదృష్టం అని అన్నారంట. 2 వారాలు చేశాడంటండి. ఆ ప్రాక్టీస్ చేసిన వెంటనే ఆ పైన ఎవరైతే తిట్టుకునేవారో వాళ్ళే పిలిచి, మీరు ఇలా మేనేజర్గా ఉండడమే మా అదృష్టం అని ఈయనకి పాజిటివ్ గా చాలా మంచిగా మెచ్చుకున్నారంటండి. ఈయన్ని మెచ్చుకుని ఈయన ఏ అయితే ప్లాన్స్ అంతకుముందు చెప్తే వినేవారు కాదంట. ఇలా చేద్దాం, మన కంపెనీ ఇలా పైకి వెళ్తుందని మంచిగా చెప్పినా కూడా, మంచి ఆలోచన చెప్పినా కూడా తీసుకునేవారు కాదంట. కానీ ఈ ప్రేయర్ తర్వాత మాత్రం ఈయన చెప్పిన మంచి ఆలోచనలు ఉంటే, నిర్మాణాత్మకమైన ఆలోచనలు అలాంటివన్నీ చక్కగా తీసుకుని ఈయన అప్పుడు పొగిడారంట. నీలాంటి వాడు ఉండడం మాకు అదృష్టం అని. మనిషి తన సంతోషాన్ని తనలోనే తెలుసుకుని పొందుతాడు అన్న విషయం గ్రహించి ఆయన పరమానందాన్ని పొందాడు. సంతోషం అనేది ఎక్కడో లేదు. మనం సారీ ఎప్పుడైతే మనం అది ఉందని భావిస్తామో అది మనలోనే ఉంది, ఎక్కడో బయట లేదు అని చెప్తున్నారండి. ఆ ఆ అడ్డు మోడు నిజంగా అక్కడ లేవు. ఇంకొకటి చాలా ఏళ్ల క్రితం అంటండి ఈయన ఫ్రెండ్ ఒక కథ చెప్పాడంట మర్ఫీ గారికి. ఏంటంటే ఆ కథలో ఒక గుర్రం రోడ్డు మీద ఉన్న ఒక చెట్టు మీద ఒక ఒక ఆ గుర్రం వెళ్తుందంటండి రోడ్డు మీద. ఒక గుర్రం రోడ్డు మీద వెళ్తుందంటండి. అక్కడ ఒక చెట్టు మోడు పడిపోయి ఉందంట. పడిపోయి ఆ మోడు పక్కన ఒక పాము చుట్టుకుని ఉందంటండి అక్కడ. ఆ మోడు పక్కనే ఉందంట పాము. ఆ పాముని చూసి భయపడిందంటండి ఆ గుర్రం. అప్పటి నుంచి ఆ మొద్దు దగ్గరికి వచ్చి, ఆ చెట్టు మొద్దు, ఆ మొద్దు ఉందంట, ఆ మొద్దు పక్కన ఉందంటండి. దాన్ని చూసి భయపడింది కదా ఆ రోజు. తర్వాత రోజు ఎప్పుడు చూసినా, ఆ మొద్దుని ఎప్పుడు చూసినా సరే అంటండి చాలా భయపడిపోయి చెదిరిపోయేదంటండి గుర్రం. ఒకేసారి ఇలా పైకి లేస్తది కదండి, గంతేసినట్టు అవుతుంది కదా పైన కూర్చున్న గుర్రం మీద. అలా చేసేదంట గుర్రం. ప్రతిసారి అక్కడ పాము లేకపోయినా కూడా భయపడేదంటండి. అలాగే ఆ గుర్రం సొంతదారైన రైతు ఏం చేశాడంటండి, ఆ మొద్దుని తవ్వేశాడంట. తవ్వి దాన్ని కాల్చేసి రోడ్డుని చదును చేసేసాడంట. అక్కడ ఆ మొద్దు లేకుండా చేశాడంట. ఎందుకంటే గుర్రం అక్కడికి వెళ్ళేసరికి భయపడి బెదిరిపోతుంది. అందుకని ఆ ప్లేస్ లో అసలు ఆ మొద్దుని తీసేసాడంటండి ఆ రైతు. అయినా కూడా ప్రయోజనం లేకపోయిందంటండి. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ గుర్రం ఎక్కడైతే ఆ మొద్దుందో అది లేదు, రోడ్డు చదునుగా చేసేసినా కూడా ఆ ప్లేస్కి వెళ్ళిన ప్రతిసారి బెదిరిపోయేదంటండి ఆ గుర్రం. ఆ గుర్రం బెదరడానికి కారణం ఏంటంటే ఆ మోడు జ్ఞాపకం రావడమే. ఆ మోడు పక్కన పాముని ఎప్పుడైతే ఒక్కరోజు చూస్తుందో ప్రతిరోజు ఇంక దాని భయం పోలేదంటండి. అది స్టోరీ. అంటే మనం కూడా అలాగే ఉంటున్నాం అని చెప్పడం కోసం ఈ స్టోరీ చెప్పారు ఇక్కడ. మీ ఆనందానికి మీ ఆలోచనాత్మక జీవితం మానసిక రూప చిత్రణ తప్పించి వేరే అడ్డు లేదు. మన 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 ఆనందానికి అడ్డు ఏంటి? మనం లోపల చిత్రించుకున్నవే, మన మనసులో ఏదైతే చిత్రించుకుంటామో అవన్నీ మన ఆనందానికి అడ్డు. ఇంక అంతకంటే వేరే ఏమీ అడ్డులు లేవు అని చెప్తున్నారండి. భయము, ఆందోళన మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా? భయం అనేది మీ మనసులో ఒక ఆలోచన. ఈ క్షణమే మీరు దాన్ని తవ్వి తీయండి. దాని స్థానంలో విజయం, లక్ష్యం, అన్ని సమస్యలను అధిగమించి విజయం సాధించడంలో ఉన్న నమ్మకాన్ని నాటండి. అదంతా మన ఆలోచన. ఆ భయాన్ని, ఆందోళనని మన లోపల నుంచి తీసేయమంటున్నారు.
నాకు తెలిసిన ఒక ఆయన వ్యాపారంలో దివాళా తీశాడు. ఆయన నాతో, నేను పొరపాట్లు చేశాను కానీ వాటి ద్వారా ఎంతో నేర్చుకున్నాను. నేను మళ్ళీ బిజినెస్ లోకి వెళ్ళబోతున్నాను. ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధిస్తాను అన్నాడు. ఆయన తన మనసులోని మోడుని ఎదుర్కొన్నాడు. ఆయన దాని గురించి బాధపడలేదు. ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు. తనలో అంతర్గతంగా ఉన్న శక్తులు తనను ఆదుకుంటాయి అనే నమ్మకంతో ఆయన తనకు భయం కలిగించే ఆలోచనలను, పాత నిరాశలను తరిమి కొట్టాడు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కసారి అంతే కదండీ! ఫెయిల్యూర్స్ ఎవరికైనా ఉంటాయి జీవితంలో. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏదో నేర్చుకోవాలి అక్కడ పాఠం. ఏం తప్పు చేయడం వల్ల ఫెయిల్యూర్ వచ్చింది అని నేర్చుకుని ఇంకొకసారి అది చేయకుండా ఉంటాం. ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా విజయం వస్తే అది బాగోదంటండి. నిజంగా ఎప్పుడైతే కష్టంగా విజయం వచ్చిందనుకోండి, తప్పు ఏం చేయకూడదు అనేది బాగా తెలుస్తదంట. ఇంకొకసారి ఎప్పుడు తప్పు చేయకుండా ఉంటామంట. ఇక్కడ ఈయన కూడా అదే, ఈ వ్యాపారి కూడా అలాగే చేశాడు. అలాగే మనల్ని కూడా ఏం చేయమంటున్నారు? నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎప్పుడైతే నమ్ముతారో విజయం సాధిస్తారు. ఆటోమేటిక్‌గా సంతోషంగా ఉంటారు మీరు అని చెప్తున్నారండి. అందరికన్నా ఆనందంగా ఉండే జనం. ఎవరైతే నిరంతరం తనలో అంతర్గతంగా ఉన్న ఉత్తమోత్తమమైన అభ్యాసాలను వెలికితీసి వాటిని పాటిస్తారో అతనే అందరికంటే ఆనందంగా ఉన్న వ్యక్తి. సంతోషము, సుగుణము ఒకదాన్నొకటి పూర్తి చేస్తాయి. అందరిలోకి ఉత్తమమైన వారు అందరికన్నా ఆనందంగా ఉంటారు. అంతేకాదు అందరికన్నా ఆనందంగా ఉండేవారు సాధారణంగా జీవితాన్ని విజయవంతంగా జీవించే కళలో కూడా సర్వోత్తములు. అంతే కదండీ! అందరికంటే ఆనందంగా ఉన్న వ్యక్తి ఏంటండి? ఆ! అందరికంటే ఉత్తమమైన వ్యక్తి ఆనందంగా ఉంటాడంట. ఆనందంగా ఉండేవాళ్ళే విజయాన్ని సాధిస్తారు. అంతే గదా! అందుకే మనం ఆనందంగా ఎవరుంటారంటే ఉత్తమమైన వాళ్ళే ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో సంతోషము, సుగుణము అంటే మంచితనము, సంతోషము 2 ఒక దగ్గరే ఉంటాయంటండి. మీలోని భగవంతుడే ఎంతో ఎత్తులో ఉంటాడు. ఆయనే సర్వోత్తముడు. ఆ దేవుని ప్రేమ, కాంతి, సత్యం, సౌందర్యాన్ని మరింత వ్యక్తపరచండి. ఈనాడు ప్రపంచంలో అందరికంటే ఆనందంగా ఉన్న వారిలో మీరు ఒకళ్ళవుతారు. ఎప్పుడైతే ఆనందాన్ని ప్రకటిస్తూ ఉంటామో, ఆ ప్రేమని అందరిలో చూపిస్తూ ఉంటామో, అప్పుడు మనం అందరికంటే ఆనందంగా ఉన్న వాటిల్లో ఒకళ్ళవుతామంటండి. గ్రీకు విరాగి తత్వవేత్త అయిన ఎసిప్టెస్టెస్ ఇలా అన్నాడు: "మానసిక శాంతికి, సంతోషానికి కేవలం ఒకటే మార్గం ఉంది. అందుకే మీరు దీన్ని ఎప్పుడు పొద్దున్న మేలుకునేటప్పుడు, రోజంతా నిద్రపోవడానికి ముందు మీతోనే ఉంచుకోండి. బయట వస్తువులేవి మిమ్మల్ని ప్రభావితం చేయకుండా వాటినన్నింటిని భగవంతునికే సమర్పించండి." అంటే మన ఆనందానికి కారణం ఎవరో బయట వస్తువులో, బయట వ్యక్తులో కాకూడదండి. ఎప్పుడు మన ఆనందం ఎప్పుడు మనతోనే ఉండాలి. ఎవరి వల్లో మన ఆనందం బయటికి పోకూడదు. ఎప్పుడు మనం అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఎవరో మనలో ఆనందం మన వల్లే పోతుందంటే మనం గమనించుకుంటూ ఉన్నామనుకోండి. ఎప్పుడైతే గమనించుకుంటూ ఉన్నామో ఎవరో మన ఆనందాన్ని బయటికి తీసి పడేయలేరు. ఈ చాప్టర్ క్లాస్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు కదండీ! అయిపోయినయి రివైజ్ చేసి చెప్తున్నారు కదా! సంతోషం పొందడానికి అవలంబించవలసిన పద్ధతుల సారాంశం. 19వ శతాబ్దంలోని అన్నింటికంటే గొప్ప ఆవిష్కారం నమ్మకంతో నిండిన సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అని విలియం జేమ్స్ చెప్పాడు. మీలోనే బలమైన శక్తి దాగుంది. మీరు ఈ శక్తిలో మహనీయమైన విశ్వాసాన్ని ఉంచడం మొదలుపెట్టగానే ఆనందం మీ దగ్గరికి వస్తుంది. అప్పుడు మీరు మీ కలలని సాకారం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మనం మనలో ఉన్న శక్తి నమ్మడం స్టార్ట్ చేసామో, అప్పుడు ఆనందం అనేది ఆటోమేటిక్‌గా మన దగ్గరికొస్తుంది. మీరు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న అద్భుతమైన శక్తి ద్వారా ఎటువంటి పరాజయాన్నైనా ఎదుర్కొని విజయం సాధించగలరు. మీ హృదయంలోని ఎటువంటి కోరికలనైనా తీర్చుకోగలరు. ఎవరైతే ఆ ఈశ్వరుని అంటే ఈశ్వరుడంటే ఎవరండి? మన సుప్త చేతనాత్మక మనసు యొక్క ఆధ్యాత్మిక నియమాలు. దాని యందు నమ్మకం ఉంచుతారో వారు సంతోషంగా ఉంటారు. అవే ఈ వాక్యానికి అర్థం ఇదే. మీరు ఆనందాన్నే ఎంచుకోండి. ఆనందం అనేది ఒక అలవాటు. అదొక మంచి అలవాటు. దాని గురించే తరచూ ఆలోచించాలి. ఏ విషయాలు నిజమైనవో, ఏ విషయాలు నిజాయితీగా ఉన్నవో, ఏ విషయాలు న్యాయబద్ధమైనవో, ఏ విషయాలు మనకిష్టమైనవో, ఏ విషయాలు మంచివని పేరు తెచ్చుకున్నాయో, సుగుణాలనేవి ఉంటే, పొగడ్త అనేది ఉంటే వీటి గురించే ఆలోచించండి. ప్రొద్దున్న మీరు కళ్ళు తెరుస్తూనే మీలో మీరు ఇలా అనుకోండి: నేనివేళ ఆనందంగా ఉంటాను. నేనివేళ విజయం సాధిస్తాను. ఈవేళ సరైన చర్య తీసుకుంటాను. నేను ఈవేళ ప్రేమను, సద్భావనను ఎంచుకుంటాను. నేను ఈవేళ శాంతిని ఎంచుకుంటాను. మీరు చేసే ఈ ప్రతిజ్ఞలో జీవితం, ప్రేమ, అభిరుచులని నింపండి. అప్పుడు మీకు ఆనందం లభిస్తుంది. లేవగానే ఇలా పాజిటివ్‌గా అఫర్మేషన్స్ చెప్పుకోమంటున్నారండి. ప్రతిరోజు ఎన్నో సార్లు మీకు జరుగుతున్న మేలుకి ధన్యవాదాలు అర్పిస్తూ ఉండండి. ఇంకా మీ కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రపంచంలో ఉన్న వారందరికీ శాంతి, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థించండి. మనకే కాదు ప్రతిదానికి థాంక్స్ చెప్పుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో అందరికి
శాంతి సంతోషం కలగాలి అని ప్రార్థించమంటున్నారు. మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. కోరిక లేకుండా ఏదీ జరగదు. కోరిక అనేది కల్పన, నమ్మకం అనే 2 రెక్కలున్న ఒక ఊహ. మీరు మీ కోరిక తీరినట్లు ఊహించుకోండి. దాని వాస్తవాన్ని ఊహించండి. అప్పుడు అది నిజమే కూర్చుంటుంది. కోరిక అనేది కల్పన, నమ్మకం. అంటే మనం కల్పించుకోవాలి ఆ కోరిక, ఆ కల్పన దాన్ని కూడా నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో అది వాస్తవంగా ఇమాజిన్ చేసుకుంటామో దాని వాస్తవం ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని జరిగినట్లు ఎప్పుడైతే ఊహించుకుంటామో అది నిజమై కూర్చుంటుంది అని చెప్తున్నారండి. నిరంతరం భయం, ఆందోళన, కోపం, అసహ్యం, వైఫల్యం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మీరు నిస్పృహకు లోనవుతారు, విచారిస్తారు. గుర్తుంచుకోండి, మీరు చేసే ఆలోచనలే మీ జీవితం అవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్నంతా వెచ్చించినా మీరు సంతోషాన్ని కొనలేరు. కొంతమంది కోటీశ్వరులు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారిస్తుంటారు. చాలా మంది అతి కొంచెం సంపదతో సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారంగా ఉంటారు. కొంతమంది వివాహితులు సంతోషంగా ఉంటారు. మరికొంతమంది విచారిస్తుంటారు. అవివాహితులు కొందరు సంతోషంగా ఉంటారు. మరికొందరు విచారిస్తూ ఉంటారు. సంతోష సామ్రాజ్యం మీ ఆలోచనలోనూ, భావనలోనూ ఉంది. చూడండి ఎంత బాగా చెప్పారంటే ఇక్కడేంటి, కోటీశ్వరులు ఎంతో మంది ఉంటారండి. అందరూ ఆనందంగానే ఉంటారా? కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అలా కోటీశ్వరులైనా కూడా ఆనందంగా ఉంటారు. అలాగే సంపద చాలా తక్కువ సంపదుంది. అందులో చాలా మంది చాలా ఆనందంగా ఉంటారు. కానీ కొంతమంది అసలు ఆనందించరు. వివాహం అయినోళ్ళు కొంతమంది ఆనందంగా ఉంటారు. వివాహం కాని వాళ్ళు కొంతమంది ఆనందంగా ఉంటారు. అంటే ఆలోచన ఎక్కడుంది? మీకు ఏది ఉందో, ఏది లేదో దాని మీద లేదు ఆలోచన. మీ ఆలోచనలోనూ, మీ భావనలోనూ మాత్రమే ఉంది ఆనందం అనేది. ఆనందం దేని మీద ఆధారపడి లేదు. మీ ఆలోచన ఏదైతే ఉందో, మీ భావన ఏదైతే ఉందో దాని మీదే మీ ఆలోచన ఆధారపడి ఉంది. ప్రశాంతంగా ఉన్న మనసు యొక్క పంట సంతోషం, శాంతి, న్యాయబద్ధమైన తీర్పు, భద్రత, దైవ మార్గ నిర్దేశనంపై మీ ఆలోచనలను కేంద్రీకరించండి. అప్పుడు మీ మనసు సంతోషాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో, మన మనసులో సంతోషం, శాంతి, ప్రేమ ఇలాంటి భావాలతో ఉంటామో, అప్పుడు మన మనసు ఆటోమేటిక్‌గా ఆనందంగా ఉంటుంది. మీ సంతోషానికి ఆటంకం లేదు. బయట విషయాలు కారణం కావు. అవి కారణాలు కావు. పరిణామాలు మాత్రమే. కేవలం మీలోనే అంతర్గతంగా ఉన్న సృజనాత్మక సూత్రం నుంచి స్ఫూర్తిని పొందండి. సంతోషాన్ని ఎంచుకోండి. ఎవరైతే ఎడతెగకుండా తన లోపల దాగున్న ఉత్తమోత్తమమైన అభ్యాసాలను బయటకు తీసి వాటిని పాటిస్తాడో అతనే అందరికంటే ఆనందంగా ఉన్న వ్యక్తి. అతనిలో ఉన్న భగవంతుడు అందరికంటే ఎంతో ఎత్తులో ఉంటాడు. అతనే సర్వోత్తముడు. మీలోనే ఉంది ఆ ఈశ్వరుని సామ్రాజ్యం. ఎవరైతే మన లోపలే భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నాం కాబట్టి అందరిలోనూ అలాగే చూస్తూ అందరికీ సాధ్యమైనంత సేవ చేస్తూ ఈ పాజిటివ్ భావాలు అందరికీ ఆ ప్రేమని, స్నేహాన్ని, శాంతిని అందరికీ పంచుతూ మనం కూడా అలా ఎప్పుడైతే ఉంటామో మనమే సర్వోత్తములమంటండి అని ఈ చాప్టర్ ఇక్కడితో ముగిస్తున్నారు. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.